ఈరోజు ఈ సంగతి నేడు చెబుతున్న ఈ వాక్య భాగం వింటే దావీదు మనసు పెట్టి మనం ఆలోచిస్తే ఏడుస్తాం, కళ్ళల్లో నీళ్ళు వస్తుంది. అంటే కళ్ళల్లో నీళ్ళు కూడా రావాలన్నా ఆ వాక్యం మనకు గ్రహింపులోకి వెళ్ళాలి. అందరికీ అర్థం కాదు, అందరికీ వాక్యం అబ్బదు. ఏమండి, గ్రహింపు శక్తి మనకు ఉండాలి. గ్రహింపు శక్తి లేకపోతే వాక్యం, అందుకే చాలామంది వింటుంటారు కానీ గ్రహించరు. గ్రహించిన వాళ్ళకి అది హృదయానికి వెళ్ళనప్పుడు మెత్తని హృదయంగా మారదు. వాక్యం అర్థం కావాలన్నా, వాక్యము గ్రహింపులోకి రావాలన్నా దేవుని శక్తి లేదా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము అవసరం. అందరికీ వాక్యం అర్థం కాదు. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాలు చదవండి. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. ఏమండి, వింటున్న వారు ప్రవర్తించకపోతే అద్దములో తాను చూసుకున్న ముఖాన్ని, సహజంగా చూస్తున్న ముఖాన్ని మర్చిపోతాడు. మన ముఖము మనం అద్దం ముందు వెళ్ళినప్పుడు చూస్తాం, బాగుందనుకుంటా. మళ్ళా ఏం బాగుందో లేదో మళ్ళీ చూస్తాం. బండి మీద వెళితే ఏదైనా ఫంక్షన్కి ఎక్కడ వెళ్ళినా మనం బండికి 2 అద్దాలు ఉంటాయండి. ఆ అద్దాలు ఎందుకు ఇచ్చాడంటే బండి మీద వెళ్ళేటప్పుడు లెఫ్ట్ వెనకాల ఎవరు వస్తున్నారో, రైట్ వెనకాల ఎవరు వస్తున్నారు, ఆ రెండిటికే కాకుండా బండి దిగి బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఒకసారి అద్దం చూసుకుంటాం. అది తప్పనట్లేదు, అది రైటే. ఎందుకంటే మన ముఖాన్ని మనం మర్చిపోతాం. ఎందుకంటే ముఖం ఒక్కటే కాదు, ముఖంలో క్రాఫ్ ఉంటుంది. క్రాఫ్ సరిగా ఉందా లేదా, తల మంచిగా ఉందా లేదా, జడ మంచిగా ఉందా లేదా. దారుణం ఏంటంటే అద్దం చూడకపోతేనే మన పరువు పోయిద్ది. ఎందుకంటే మన అడావుడిగా స్నానం చేస్తామండి. అద్దం ముందు ఖచ్చితంగా వెళ్ళినాకనే బయటకు వెళ్ళాలి, అందులో స్త్రీలు ముఖ్యంగా. ఎందుకంటే మన ముఖంలో ముఖ్యంగా మన ముఖమే ఆకర్షణ, మన ముఖమే నవ్వే ఎదుటివాడికి మంచి ఉద్దేశాలు కల్పిస్తుంది. కనుక అద్దం ముందుకు వెళ్ళకుండా పొరపాటున మనం వస్తే కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి ముఖంలో. అనగా కళ్ళల్లో బూసి ఏమైనా ఉంటే ఏమండి తీసుకుంటాం. అవి కంటికి కనపడవు, నీకు ఎదురుగా నీ ముఖంలో ఉన్నాయి కనపడవు కదా, ఎదుటి వారి ముఖంలో ఉన్నాయి కనపడతాయి. కళ్ళల్లో బూసి, తర్వాత ముక్కుల్లో ఉంటాయి కదా, ఇవన్నీ మనం సర్దుకొని తర్వాత క్రాఫ్ తర్వాత. కనుక పర్సుల్లో కూడా ఏమొచ్చిందంటే, హ్యాండ్ బ్యాగుల్లో పర్సుల్లో కూడా ఏమొచ్చింది, అద్దం వచ్చింది. మంచిది. ఎందుకంటే మన ముఖంలో ఏదైనా పొరపాటుగా ఉంటే వెంటనే దాన్ని మనం సరి చేసుకుంటాం. ఎందుకంటే మన ముఖంలో ఎలా ఉందో, మన ముఖంలో ఏమండి ఈ ఫేస్ వాల్యూ లేదా ఈ ముఖము అందంగా ఉందా లేదా పదే పదే చూసుకుంటాం. ఎందుకంటే మరిచిపోతాం కనుక. అలాగనే వాక్యం కూడా అండి, మనం ప్రవర్తించకపోతే ఏమండి, మళ్ళీ చదవండి మాకు ఏమండి, వినువారు మాత్రమై ఉండి తమ్మును తాము మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. ఉండకపోతే ఏమవుతుంది, చదవనన్న. ఎవడైనను వాక్యం వినువాడయుండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడై అంటే వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకొని మనుషుని పోలి ఉన్నాడంటే వాక్య ప్రవర్తన మనలో లేకపోతే
ఎలా ఉందో, నా ముఖం ఎలా ఉందో అద్దంలో పదే పదే చూస్తాం కదా. అలాగనే తన జీవితం ఎలా ఉందో అని అద్దంలో, ఏమండి, తన ముఖం ఎలా ఉందో అని అద్దంలో పదే పదే చూసుకుని వాని వలె ఉంటాడు. ఎందుకంటే ప్రవర్తించకూడదు. ప్రవర్తిస్తే ఓకే, నేను స్ట్రైట్గా ఉన్నాను, నేను దేవుడు చెప్పినట్టున్నాను అనే భరోసా ఉంటుంది. కనుక చాలా జాగ్రత్తగా మనసు పెట్టి మనం ఆలోచిస్తే ఈరోజు ఈ పాఠాన్ని, దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఉండగలమా అనే ప్రశ్న మనలో వస్తుంది. ఏమండి, అందుకే దేవుడు బైబిల్లో ఈ సంగతులన్నీ రాయించాడండి. ఈ సంగతులన్నీ రాయించాడు. వాక్య భాగంలో మనం చదివిన మాటను మనం చూస్తే, ఏమండి, 26వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయము, ఏమండి, 20వ వచనం నుండి చదువుదాం. నా దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడముగాను నేను మరణము నొందకపోవుదును గాక. దానికంటే ముందు 19 కూడా చదువుదాం. 19 నుండి. రాజా, నా ఏలినవాడా, నీ దాసుని మాటలు వినుము. నా మీద పడవలెనని యెహోవా నిన్ను ప్రేరేపించిన ఎడల నైవేద్యము చేసి ఆయనను శాంతపరచవచ్చు. అయితే నరులెవరైనను నిన్ను ప్రేరేపించిన ఎడల వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురు. వారు నీవు దేశమును విడిచి నాతో చెప్పి యెహోవా స్వాస్థ్యమును అత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు. ఈ మాటను మనం ధ్యానిస్తే, ఈ మాట చూడండి, మనలో చాలా డెప్త్ మాట అండి. నీవు దేశమును విడిచి అన్య దేవతలను పూజించమని నాతో చెప్పి యెహోవా స్వాస్థ్యమును హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు. ఈ మాట దావీదు గారు హృదయంలో నుండి వచ్చిన మాట అండి. మరలా చెప్తాను, దావీదు, నువ్వు ఈ దేశం విడిచిపెట్టి వెళ్ళిపో, ఈ దేశంలో, యూదా దేశంలో నువ్వు కనపడొద్దు అని అప్పటికే తరుముతున్నాడు సౌలు. ఎంత కష్టాలు అనుభవించాడో దావీదు జీవితాన్ని మనం ఆలోచిస్తే, బాలుడుగా ఉన్నప్పుడే, గొర్రెలు కాపరిగా ఉన్నప్పుడే గొలియాతును కొట్టాడండి. గొలియాతును కొట్టిన తర్వాత నుండి దావీదుకు కష్టాలు మొదలైనవి. ఒక హీరో అయ్యాడు. ఎంతసేపు అయ్యాడండి హీరో? అప్పటి వరకే దావీదుకు 10,000, సౌలుకి 1,000 కొలదని పాటలు ఎప్పుడైతే పాడారో ఇశ్రాయేలు కుమార్తెలు, ఇక నాటి నుండి విసపు చూపు దావీదు మీద సౌలు నిలిపాడు. నాటి నుండి దావీదును తరుముతున్నాడు, అంటే దావీదును చంపాలని. ఇక దావీదు ఆ రాజ్యంలో నుండి బయటకు వచ్చి అరణ్యములో నివాసం ఉంటున్నాడు. తనతో పాటు ఒక 400 మంది 500 మంది ఉన్నారు అని నమ్ముకొని వచ్చినారు. ఆయా అరణ్యాలలో, యూదా దేశంలో ఆయా అరణ్యాలలో తిరుగుతున్నారు. ఎక్కడ అరణ్యంలో ఉన్నాడని తెలియంగానే అక్కడికి వెళ్తున్నారు. ఇక్కడ కూడా, ఏమండి, మొదటి వచనం చదువుదాం. 26వ అధ్యాయం మొదటి వచనంలో ఈ సందర్భాన్ని మనం చూసినప్పుడు, దీనికంటే ముందు, ఏమండి, అంతకు ముందుది 24వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. ఏమండి, 24వ అధ్యాయం మొదటి వచనం. చాలా జాగ్రత్త మనం దావీదు పరిస్థితి మనకి తెలియాలి. మన పరిస్థితి ఎందుకు పనికిరాదండి. దావీదుకు ఎదురైన సిచ్యువేషన్స్లలో ఆయన ప్రవర్తించిన విధానము, ఆయన యెహోవా సన్నిధికి ఇచ్చిన విలువ మనం ఎందుకు పనికిరాం. చదవండి ఒకసారి మొదటి వచనం. సౌలు ఫిలిష్తీయులను తరుపుట మాని తిరిగి రాగా దావీదు ఎన్గేది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానం వచ్చిన. ఎన్గేది అరణ్యం, గుర్తుపెట్టుకోండి, ఎన్గేది అరణ్యం. రాజుకు వర్తమానం వచ్చింది, వెంటనే బయలుదేరాడు. అప్పుడు సౌలు ఇశ్రాయేలీలందరిలో నుండి 3,000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలకు వాసములకు శిలాపర్వతం మీద దావీదును అతని జనులను వెదుకుటకై బయలుదేరాను. అంటే దావీదు ఎక్కడున్నాడు?
కొండ మేకలకు నివాస స్థలమగు అరణ్యంలో, ఎన్గేది అరణ్యంలో, అందులో కూడా కొండ మేకలు అంటే ఊర్లో మేకలు కాదు. ఏ మేకలు? కొండ మేకలు. ఎక్కడ ఉంటాయి? అవి కొండల్లో ఉంటాయండి. ఏమనుకుంటున్నారు? అవి కొండ చివర్లలో ఉండడానికి ఇష్టపడతాయి మేకలు. ఎందుకంటే సన్న జీవాలు కదండి, పులులు సింహాలు వచ్చి తినేస్తాయని. అవి కొండ చివరికి వెళ్తాయి. అక్కడికి పులులు సింహాలు ఎక్కలేవు. ఎక్కినా ఆ మేక ఎక్కినంత పర్ఫెక్ట్గా అవి ఎక్కలేక జారి కింద పడతాయని అవి అలాంటి ప్రదేశాల్లో ఉంటాయి. మళ్ళీ అక్కడ గుహలు ఉంటాయి. అలాంటి ప్రదేశంలో దావీదు ఉంటున్నాడు. ఆయనను వెతుక్కుంటూ రాజైన సౌలు 3000 మందిని తీసుకొని వెళ్ళాడు. ఏమండి? అంటే ఇప్పుడు ఆయన ఎక్కడున్నా అక్కడ వెతకడానికి వెళ్తున్నాడు. ఇక్కడ జరిగిన సందర్భంలో గుహలో వెళ్ళి పడుకున్నాడట. ఏమంటే గుహలో ఒక గుహ కనపడింది. 3వ వచనం చదవండి. మార్గంలోనున్న గొర్రెల దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడెను. అందులో సౌలు శంకాని వర్తకు పోగా దావీదును అతని జనులు ఆ గుహ లోపలి భాగంలో ఉండిరి గనుక. చాలు, ఇక్కడ ఆగుదాం. సౌలు దావీదును చంపడానికి వచ్చాడు. ఇశ్రాయేలీల రాజు ఒక బాలుడుగా ఉన్న దావీదును చంపడానికి వచ్చాడండి. వచ్చినప్పుడు ఎన్గేది అరణ్యంలో అలిసిపోయి, ఏమండి, ఆ గొర్రెల దొడ్ల దారి గుండా వస్తున్నప్పుడు ఒక గుహ కనిపించింది. ఆ గుహలో రెస్ట్ తీసుకోవడం, శంకాని వర్తకి అంటే రెస్ట్ తీసుకోవడానికి సౌలు ఆ గుహలోకి వెళ్ళాడు. ఆయనతో పాటు సైన్యాధిపతి వీళ్ళు వెళ్ళారు. మిగతా వాళ్ళంతా బయట కాపు కాచారు. అక్కడ రెస్ట్ తీసుకుంటున్నాడు, నిద్రపోతున్నాడు. ఆ గుహ లోపలే దావీదు తన సైన్యం ఉంది. ఆ సంగతి ఈయనకి తెలియదు. అంటే చంపడానికి వచ్చిన సౌలు, చాలా జాగ్రత్తగా, దావీదును చంపడానికి వచ్చిన సౌలే చంపబడడానికి అవకాశం కలిగింది. అప్పుడు దావీదుతో పాటు ఉన్న సైన్యంలో ఇద్దరు అవకాశం వచ్చింది. దావీదు రాజా, సౌలును ఒక్క దెబ్బతో చంపేస్తాను, మీరు పర్మిషన్ ఇవ్వండి అంటాడు. అప్పుడు దావీదు అంటాడు, దావీదు అంటాడు, యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడిని. 4వ వచనం నుండి చదువుదాం. దావీదు జనులు, ఇదిగో నీ దృష్టికి ఏది మంచిదో నీవు అతనికి చేయనట్లు నీ శత్రువు నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చెను అని అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. ఒక రాజు చుట్టూ సైన్యం కాపలా ఉంది, సైన్యాధిపతులు ఉన్నారు. ఆ మధ్యలో ఉన్న రాజు దగ్గరకు వచ్చి రాజు యొక్క పై వస్త్రము చెంగును కోసి వెళ్ళాడంటే ఎంత ధైర్యం చేశాడండి దావీదు. చంపకుండా చెంగు కోసిన వాడికి పీక కోయడం ఎంతసేపు అండి? మీకు అర్థమైందా? చెంగు కోసిన వ్యక్తికి పీక కోయడం ఎంతసేపు? అప్పటికంటారు దావీదు పక్కన ఉన్న అభిషేక్, ఒక్క మాట సెలవి. 6వ వచనంలో, అతడు యెహోవా చేత ఆశీర్వాదం నొందిన వాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు ఈ కార్యము నేను చెయ్యను. యెహోవాను బట్టి నేను అతనిని చంపనని తన జనులతో దావీదు చెప్పాను. చంపడానికి అవకాశం వచ్చినా చంపలేదు. చంపకుండా మరి పై వస్త్రం చెంగెందుకు కూర్చాడు అంటే, నిన్ను చంపకుండా నేను విడిచిపెట్టానని చెప్పడానికి గుర్తు ఏదో ఒకటి చూపించాలిగా. అందుకు ఆ పై వస్త్రం చెంగును కోసి, అది కోసినందుకే దావీదు చాలా ఫీల్ అయ్యాడు. నా రాజుకు ఇలా చేయడం సరైనది కాదని ఫీల్ అయ్యాడు. ఎందుకంటే దేవుడు ఆశీర్వదించిన రాజు ఆయన. ఇశ్రాయేలీలకి ఎంత ప్రేమించాడంటే, దేవుడు ఆశీర్వదించిన రాజును చంపడానికి ఇష్టపడ్డాడు, దేవుని సన్నిధిని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. కానీ ఆ రాజే ఈయన చంపడానికి తరుముతున్నాడు. తర్వాత ఏం జరిగింది? మొత్తానికైతే ఇదిగో చెంగు కోసిన తర్వాత బయటకు వచ్చేసి చాలా దూరం నుండి అరిచి, నేను దావీదును నీ చెంగు వస్త్రం కోసాను, నీ ప్రక్కనున్న సైన్యాధిపతి నిన్ను కాపాడలేకపోయాడని అరిచి గట్టిగా చెబితే, అప్పుడు ఈ గొంతు దావీదే అదే అని సౌలు మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత నిన్ను చంపే అవకాశం వచ్చినా నేను నిన్ను చంపకుండా విడిచిపెట్టాను. కారణం యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడవు కనుక ఎవరో మాటలు పట్టుకొని నేను నిన్ను చంపుతాను, నా వలన కీడు నీకు వస్తుందని సౌలు రాజా నువ్వు భావిస్తున్నావు, నేను నిన్ను చంపను అని తెలియజేశాడండి. అప్పుడు
దానికి గుర్తుగా ఇదిగా నీ పై వస్త్రపు చెంగును కోసి అని ఒకసారి చూసుకొని వస్త్రాన్ని అంటాడు. అప్పుడు ఆయన గుర్తుపట్టి రాజు మాట్లాడుతున్నామంట. 17వ వచనం ఏమండి, 17వ వచనం ఏమండి, 16 నుండి చదువుదాం. దావీదు ఈ మాటలు సౌలుతో మాటలాడి చాలింపగా, సౌలు మాట్లాడుతున్నావు, దావీదా నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి. ఎవరు ఏడుస్తున్నారు చూడండి, ఎంత చంపడానికి వచ్చిన వాడు ప్రాణభిక్ష పెడితే అది చూసిన సౌలు ఏడుస్తున్నాడు. ఏడుస్తూ చదవండి, దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపక నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నాకంటే నీవు నీతిపరుడవు అన్నాడు. చంపడానికి వచ్చిన వాడితో ఏం చెప్పించాడు దావీదు? నాకంటే నీతిపరుడవు నువ్వు. ఎంత గొప్పవాడండి దావీదు. తర్వాత ఏం చేశాడు ఏమంటే, తర్వాత ఇలా మాట్లాడిన తర్వాత ఇక నువ్వు ఆ రాజే చెప్తున్నాడు, చంపడానికి వచ్చిన ఆయన దీవిస్తున్నాడు దావీదుని. ఏమని దీవిస్తున్నాడు? 20 వచనం, నిశ్చయముగా నీవు రాజు వగుదువనియు ఇశ్రాయేలుల రాజ్యం నీకు స్థిరపరచబడుననియు నాకు తెలియను. కాబట్టి నా తర్వాత నా సంతతి వారిని నీవు నిర్మూలం చేయకుండానట్లు, నా తండ్రి ఇంటిలో నుండి నా పేరు నువ్వు కొట్టివేయకుండానట్లు యెహోవా నామమున నాకు ప్రమాణం చేయము అంటాడు. ఎలాగ నువ్వు రాజు అవుతావు కాబట్టి, రాజు అయిన తర్వాత ఖచ్చితంగా రాజ కుటుంబకుల్లో ఎవరిని ఉంచరండి, ఎందుకంటే రాజుల కాలం కదా. కాబట్టి నా సంతతి నువ్వు నాశనం చేస్తావు కనుక నాకు ప్రమాణం చేయి, దేవుడి నామమున నా కుటుంబాన్ని నువ్వు చంపనని అని. అప్పుడు ప్రమాణం తీసుకుంటాడు దావీదు, ప్రమాణం కూడా చేస్తాడు. ఓకే, ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ దాకా బాగానే ఉంది. ఇంక వెంబడించలేదు అనుకుంటారా? మళ్ళీ ఎవరో మాటలు పట్టుకోనండి. ఇది 26వ వచనం, మొదటి వచనం, 26వ అధ్యాయం మొదటి వచనం. అంతటా జీపీయులు గిబియాలో సౌలు నొద్దకు వచ్చి, దావీదు యోషోను ఎదుట హకీలా మన్యంలో దాగి ఉన్నాడని తెలియగా సౌలు లేచి ఇశ్రాయేలులో ఏర్పరచబడిన 3000 మందిని తీసుకొని జీపు అరణ్యంలో దావీదును ఎదుటకు జీపు అరణ్యంనకు పోయాను. ఇదేంటండి? స్వతహాగా సౌలుకు కూడా దావీదును చంపాలని మనసు లేదండి, కానీ ఆయన చుట్టూ ఉన్నవారు చెబుతున్న మాటలను బట్టి, ఏమండి ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ మాటలకి ఈయన ఉబ్బి తబ్బిపోయి, నేను రాజును కదా, వాడేంటి చిన్న వాడు నా రాజ్యాన్ని తీసుకోవడం ఏంటి, ఇవన్నీ ఉంటాయి కదండి. అహం జీవపు డంబం అంటారు దీన్ని. రాజు స్థానంలో ఉన్నాడు కాబట్టి మన స్థానాన్ని మనం ఎవరికైనా ఇస్తే మనం ఊరుకోం. మన సంఘంలో ఉన్న మన స్థానాన్ని ఎవరైనా తక్కువ చేస్తే మనం ఊరుకో. ఎంత ఏదైనా మరీ నేను పెద్దనని, సంఘంలో నేను చాలా చేశాను కదా, ఇంత చేసినా ఇంత మాట అనొచ్చండి అంటే అన్నాడు ప్రిన్సిపల్ గారు, అంటే అన్నారు. చాటును పిలిచి అనొచ్చు కదా అని అంటామా లేదా? సహజంగా అంటాం. ఎందుకంటే అండి, నాకైనా మీకైనా ఎవరికైనా ఏముంటుందంటే కొంచెం దానిని ఏమంటారంటే అంటే నొప్పి అనేది ఉంటుంది, బాధ ఉంటుంది. నేనైనా మీరైనా ఎవరు ఇందులో అతిశయోక్తులేం కాదు. నన్ను పైవాళ్ళు నన్ను అలా అరిచినా అంటే అన్నాడు. కానీ ఉపేందర్ అన్న నన్ను పక్కకు పిలిచి అంటే బాగుండని అంటాను. ఎందుకంటే డీడీ అయినంత మాత్రాన నేను ప్రిన్సిపాల్ని కదా, ఆ సంఘం ముందు అన్నాడండి, కాబట్టి పక్కకు పిలిచి అంటే బాగుండునని నేను అనుకుంటాను. ఎందుకంటే నాకు నొప్పి కలుగుద్ది, నొప్పి కలిగినప్పుడు మాట్లాడతాం ఇవి. కానీ రాజు అయిన సౌలు ఎవరు? ఇశ్రాయేలీలకి రాజు, 12 గోత్రాలకి రాజు, దేవుడు అభిషేకించిన రాజు. ఉండదండి? ఉంటుంది. వెంటనే జీపీలు కబురిచ్చారట, ఆయన ఏమండి హకీలా మన్యంలో ఉన్నాడని తెలియగానే మళ్ళీ బయలుదేరి వెళ్ళాడండి. మళ్ళీ బయలుదేరి వెళ్ళి వెతుక్కుంటూ వెళ్ళి ఏమండి మళ్ళీ ఒకచోట అలిసిపోయి మళ్ళీ నిద్రపోతున్నాడు ఒకచోట. 7వ వచనం, దావీదును అభిషేయును ఏమండి రాత్రి వేళ ఆ జనులు దగ్గరకు పోగా సౌలు దండు కొత్తలములో పండుకొని నిద్రపోవచ్చుండెను. వెతికి అలిసిపోవడం ఈయన పని, అలిసిపోయి నిద్రపోవడం ఈయన పని. ఆయన దొరకడు, ఆయన అసలే చిక్కడు, దొరకడు. ఎందుకంటే దేవుడు ఆయన పక్షాన ఉన్నాడు. తరుముతున్నది సౌలు అయితే తరమబడుతున్నది దావీదు. తరమబడుతున్న దావీదు దొరకడు. ఏమండి ఇలా తరమబడుతున్న దావీదును తరిమి అలిసిపోయి మళ్ళీ పడుకున్నాడట. ఏమండి ఇక్కడ ఈ అరణ్యంలో కూడా పడుకున్నాడట. అప్పుడు పండుకొని నిద్రపోవచ్చుండెను. అతని ఈటె అతని తలగడ దగ్గర
నేలను నాటియుండెను. అబ్నేరును జనులను అతని చుట్టూ పండుకొని ఉండురి. అబ్నేరు అంటే ఎవరు? సైన్యాధిపతి. సౌలు సైన్యాధిపతి, అబ్నేరు సైన్యాధిపతి అంటే మామూలు విషయం కాదు. ఆయన ప్రక్కనే పడుకున్నారు, జనులు కూడా ఆయన ప్రక్కనే పడుకున్నారు, సైన్యం కూడా. మీకు అర్థమవుతుందో? సైన్యం కూడా ఆయన ప్రక్కనే పడుకున్నారు. ఆ రాత్రి దావీదు, అభిషై, ఇక్కడ ఇద్దరు, సెరూయా కుమారుడైన అభిషై ఇద్దరు కలిసి వెళ్ళారండి. వెళ్ళి అభిషై అంటున్నాడు, ఒక్క దెబ్బతో ఈటతో పొడిచి చంపేస్తాను, పర్మిషన్ ఈ రాజా అంటున్నాడు. దావీదు అంటాడు, మళ్ళీ అంటాడు ఏమండి, యెహోవా చేత అభిషేకించబడిన వాడిని చంపకూడదు అంటాడు. మరలా అదే మాట, దావీదు నేను అతన్ని చంపకూడదు. 9వ వచనం, యెహోవా చేత అభిషేకం నొందిన వాడిని చంపి నిర్దోషి ఎగుటకి ఎవనికి సాధ్యం? మరి ఎందుకయ్యా దావీదు చంపలేని నీవు, చంపకుండా ఉన్న నీవు మరలా ఆయన దగ్గరకు వెళ్ళి చాలా సాహసం చేసి వెళ్తున్నాడు సైన్యం మధ్యకి. అందులో ఒక్కడు నిద్ర లేచినా చుట్టూ సైన్యం కదండి, చంపి పాతరేస్తారు దావీదుని. సాహసం చేసి వెళ్ళడం. ఇక్కడ ఏం చేశాడు? ఆయన ప్రక్కన నేలను గుచ్చిన ఈటెను, సౌలు రాజు ఈటెను, ఆయన నీళ్ళ బుడ్డిని, బాటిల్ని తీసుకొని వచ్చేసాడు రాత్రి. మళ్ళా చాలా దూరం పొద్దున పూట చాలా దూరం వెళ్ళిన తర్వాత మరలా అరిచి, రాజా నీ సైన్యాధిపతిని అబ్నేరు బ్రతికి ఉండడానికి అవకాశమే లేదంటాడు. ఎందుకు అంటే సైన్యాధిపతితో అంటాడు, అబ్నేరు నీవు నీ రాజైన సౌలును కాపాడుటకు నీకు ఏమాత్రం బాధ్యత లేదు. నా రాజైన సౌలు చంపబడితే దానికి కారణం నువ్వు చావుకు అర్హుడివి. ఎందుకంటే రాజును కాపాడలేకపోయావంటే ఆయన నేనెందుకు కాపాడలేకపోయానంటే అంటాడు, రాజు పక్కనున్న ఈటే ఆయన నీళ్ళ బుడ్డి ఉందే ఒకసారి చెక్ చేయండి అంటాడు. చూస్తే లేదు. అవును, మరి అవి నా దగ్గర ఉన్నాయి, ఇదిగో ఇక్కడ పెడుతున్నాను, వచ్చి తీసుకున్నాను, అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ కూడా చంపడానికి అవకాశం వచ్చినా, చంపడానికి అవకాశం వచ్చినా చంపలేదు. ఎందుకో తెలుసా? దేవుడు అభిషేకించిన వాడని. ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం 17వ వచనాలకు వచ్చినాం కదా. అప్పుడు సౌలు మాట్లాడుతున్నాడు. సౌలు దావీదు స్వరము ఎరిగి, దావీదా నాయనా ఇది నీ స్వరమే కదా అని అనగా, దావీదు ఇట్లా, నేను నా ఏలినవాడా, నా రాజా, నా స్వరమే. నా ఏలినవాడు తన దాసుని ఇలాగు ఎందుకు తరుముచున్నాడు? నేనేమి చేసి తిని నా వలన నీకు ఏ కీడు సంభవించును? రాజా, నా ఏలినవాడా, నీ దాసుని మాటలు వినుము. నా మీద పడవలనని యెహోవా నిన్ను ప్రేరేపించిన ఎడల నైవేద్యం చేసి ఆయనను శాంతపరచవచ్చును. అయితే నరులెవరైనాను నిన్ను ప్రేరేపించిన ఎడల వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురు. నీవు ఇప్పుడు చెప్తున్నాడు, నీవు నా దేశమును విడిచి అన్య దేవతలను పూజించమని నాతో చెప్పి ఇశ్రాయేలీల స్వాస్థ్యమును అత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు. అంటే దావీదును చంపడమే కాదండి, దావీదు యూదా దేశంలో అరణ్యాలలో కూడా ఉండకూడదని మీరు తరుముతున్నారు కదా. అంటే దాని అర్థం ఏంటంటే, నన్ను యూదా దేశం నుండి దూరం చేసి నన్ను యెహోవాను విడిచిపెట్టి అన్య దేశంలో ఉన్న వాళ్ళ దేవతలను పూజించమంటారా? ఎంత కఠినురా మీరు. ఎందుకంటే ఈయనకు బాధ, వీళ్ళు తరుముతున్నప్పుడు వేరు వెళ్ళిపోయి పక్కన ఫిలిష్తీ దేశంలోని ఎక్కడైనా తలదాచుకోవచ్చు కదండి. యూదా దేశం ఎందుకు విడిచిపెట్టట్లేదు? నా దేవుని దేశం అది ఆయన బాధ. నా దేవుడైన యెహోవా ప్రజలున్న దేశం అది. అందుకనే ఆయన చివరిగా అంటున్నమాట 20వ వచనం, నా దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడముగాను నేను మరణము నొందకపోదును గాక. ఆయన కోరిక ఏంటంటే నా దేశానికి దూరంగాని, దేవుని సన్నిధికి ఎడము కానీ నేను చచ్చిపోవాలని నేను అనుకోవట్లేదు. అంటే నేను చచ్చినా నా దేశంలోనే చచ్చిపోవాలి, నేను మరణించిన నా దేవుడి ఉన్న దేశంలో దేవుని సన్నిధిలో నేను మరణించాలి అని చెబుతున్నాడండి. ఏ పరిస్థితిలో చెబుతున్నాడు? తరమబడుతున్నాడు, చావు అని తరుముతుంది. ఈ అరణ్యంలోకి ఎన్గేది అరణ్యంలోకి వెళ్తే అక్కడ చంపడానికి వచ్చినప్పుడు అక్కడ చంపకుండా సౌలును విడిచిపెట్టాడు. హకీల అరణ్యంలోకి వస్తే ఇక్కడ చంపకుండా విడిచిపెట్టాడు. విడిచిపెట్టిన ఆయన అంటున్న మాట ఏంటంటే, ఈ దేశం నుండి నన్ను తరమాలని అనుకుంటున్నారే, నేను నా దేశమునకు దూరంగాను నా దేవుని సన్నిధికి ఎడముగాను నేను మరణించాలనుకోవట్లేదు అంటున్నాడంటే, ఎలాంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు అనుకుంటున్నాడు చెప్పండి? చావు ఆయన తరుముతుంది.
తరుముతున్నది ఒక రాజు, ఒక ప్రభుత్వమే తరుముతుంది ఆయన్ని. ఆయన ఆ దేశాన్ని విడిచిపెట్టలేదు. ఎందుకు తెలుసా? యెహోవా దేవుడు జనమున్న దేశం అది, దేవుని సన్నిధి ఉన్న దేశం అది. ఆయన సన్నిధిని ఎంత ప్రేమించాడు దావీదు. ఏమండి 23వ అధ్యాయం కీర్తనల గ్రంథం, ఏమండి 23వ అధ్యాయం. దావీదు మనసు మనకు అర్థమవుతే ఏమండి మనం దేవుని అలా ప్రేమించాలని ఆశపడతామండి. 23వ అధ్యాయంలో రాజు అయిన తర్వాత ఆయన రాసిన కీర్తనల్లో ఏమండి మొదటి నుండి మనకు అంత తెలుసు కదండి. 23వ అధ్యాయంలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలములేదో నన్ను నడిపించుచున్నాడు అని చెప్తూ 6వ వచనానికి వద్దాం. 6వ వచనం, నేను బ్రతుకు దినములన్నిటయు కృపాక్షేమములు నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ఇది ఎప్పుడు రాజు అయిన తర్వాత. రాజు కాకముందు దేశాన్ని విడిచిపెట్టడానికి ఆయన ప్రాణం ఒప్పుకోలేదు. నన్ను ఈ దేశం నుండి గెంటి వేసి నా దేవుడని యెహోవాకు దూరం చేయాలనుకుంటున్నారా సౌలు రాజా? తరుముతుంటే పారిపోయి వేరే దేశానికి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే దావీదు శూరుడు, కత్తి పట్టుకుంటే కుత్తుకలు తెగ నరకగలిగిన శూరుడు, గొలియాతునే చంపినోడు. అప్పటికే ఫిలిస్తీయులకు దావీదు అంటే చాలా భయం అండి. అప్పటికే సిక్లగ్లో కొంతకాలం ఉన్నాడు. సిక్లగ్లో బయటికి వెళ్ళి ఈ రెండోసారి అఖీల అరణ్యం తర్వాత మరలా సిక్లగ్కి వెళ్ళాడు పక్కన. అక్కడికి వెళ్ళినా కూడా ఆయన యుద్ధాలు చేస్తున్నాడు, దేవుడు ఆయన పక్షాన ఉన్నాడు. ఇంత సూర్యుడైన వాడు దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి, భయానకరమైన పరిస్థితుల్లో ఆయన సన్నిధిని విడిచిపెట్టడానికి ఆయనకు మనసు లేదండి. కానీ మనల్ని ఎవరైనా తరుముతున్నారండి దేవుని సన్నిధికి వస్తే? మేము రేపటి నుండి మొదలవుతుందిలేండి. రేపటి నుండి ఏమవుతుందంటే మీరు చర్చికి వెళ్ళే వారికి రిజర్వేషన్ ఉండదు, కోర్టు తీర్పిచ్చింది కనుక. చర్చికి వెళ్ళేవారు ఎవరెవరు ఉన్నారో ఖచ్చితంగా ఇది జరుగుతుంది. ఎవరెవరు చర్చికి వెళ్తారో వాళ్ళ పోస్టులన్నీ మండల ఆఫీసులు పెడతారు, ఖచ్చితంగా పెడతారు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి. అప్పుడు మనం ఏం చేస్తాం? అప్పుడు మన విశ్వాసం బయటపడుతుంది. అది బాధాకరమైన విషయమే. ఏమన్నా కులాన్ని బట్టి, మతాన్ని బట్టి రిజర్వేషన్ ఇవ్వకూడదు. కానీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్, రాష్ట్రపతి ఇచ్చిన ఒక తప్పుడు ఆర్డర్, అది మంచిది కాదు. కానీ ఇది శత్రువులుగా మనల్ని భావిస్తున్న వారు మనల్ని ఇబ్బంది పెడతారు. అలాంటప్పుడు మన భక్తి భవిష్యత్తులో మనకు ఎదురవుతుంది. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ అంటేనే మనం దేవునికి తప్ప దేనికి లొంగేవారం కాదనే వాక్యం మనకి నేర్పబడింది. కనుక ఈ రిజర్వేషన్స్ అనేవి మనకి ఖచ్చితంగా ఒక ఇబ్బంది అవుతాయి. అందులో ఎవరికి? ఎస్సీస్కి ఎక్కువ అవుతాయి, ఎస్టీస్కి లేదా ప్రాబ్లం. ఎందుకంటే రాజ్యాంగంలో ఆ సవరణ ఉంది. ఎస్సీస్కి మాత్రం ఎంత దారుణమండి. షెడ్యూల్ క్యాస్ట్, ఎస్టీస్ అంటే షెడ్యూల్ ట్రైబల్స్. ఈ రెండిట్లో వచ్చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, దాన్ని అమలు చేయడానికి రెడీగా ఉన్నారు. మనకంటే ముఖ్యంగా వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో మన రిజర్వేషన్ పోతుంది అంటేనే మనం వెనక ముందు అవుతాం. దావీదుది ఇప్పుడు ఆలోచించండి. దావీదు పరిస్థితి రిజర్వేషనా, ప్రాణమే పోతాం. తరుముతున్నాడు రాజు. అప్పుడు నేను యెహోవా సన్నిధికి దూరంగా వెళ్ళకూడదనే తప్పించుకుని అక్కడే తిరుగుతున్నాడు తప్ప దావీదు దేవుని సన్నిధిని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదండి. అందుకే ఆయన కీర్తనల గ్రంథాలు అంటాడు, యెరూషలేము కోసం ప్రార్థన చేయండి అంటాడు ఆయన బ్రతుకున్నప్పుడు. అంటే దేవుని సన్నిధి, దేవుని మందిరం ఉన్న యెరూషలేము అంటే దావీదుకి చాలా ప్రేమ అండి. యెరూషలేము కోసము ప్రార్థించండి, యెరూషలేము క్షేమం కోసం ప్రార్థించండి అని చెప్పిన మాటలన్నీ దావీదు అండి. ఈ కాలంలో యెరూషలేము గురించి వద్దులేండి. ఈ కాలంలో యెరూషలేము మందిరమే లేదు, గోడ ఉంది. గోడ, ఆ గోడకు అవతల యెరూషలేము, ఆ గోడకి అవతల అల్ హదర్ మసీద్ ఉంది. మందిరం లేదు ఇప్పుడు. కనుక అది దావీదు కాలంలో చెప్పబడిన మాట. యెరూషలేము క్షేమం కోసం మీరు ప్రార్థన చేయండి. యెరూషలేము క్షేమమే మనకు క్షేమం. అంటే అక్కడ యెరూషలేము అని దావీదు అంటున్నాడంటే దాని ఉద్దేశం ఏంటంటే యెరూషలేములో దేవుని మందసం ఉంది, యెరూషలేములో దేవుని మందిరం ఉంది, యెరూషలేములో దేవుడున్న కాలంలో దావీదు గారు చెప్పిన మాట. కనుక దేవుని సన్నిధిని విడిచిపెట్టడానికి ఇష్టపడేవాడు కాదు, దేవుని సన్నిధికి దూరంగా నేను మరణించడానికి ఇష్టపడేవాడు కాదు దావీదు. మరి మనం దేవుని సన్నిధిని ఇష్టపడి దేవుని సన్నిధికి ఆసక్తితో దేవుని సన్నిధికి సమయానికి మనం రాగలుగుతున్నామా? ఎప్పుడు వినే ప్రసంగమే కదండి. చెప్పి మాకు చిరాకు వస్తుంది, వింటున్నా మీకు చిరాకు వస్తుంది. ఇక ఏదైతే సమయానికి రారండి ఆయన చెప్తాడు,
ఈయన సమయానికి రాడండి అన్న ప్రసంగం చేస్తాడు, మేము ఆయన చెప్తాడు, మేము వింటాం. ఇది ఎప్పుడు వినేదే కదా. ఎప్పుడు వినేదైనా నా దేవుని సన్నిధికి అన్న చెప్తే చెప్పాడులేండి. ఎందుకంటే సేవకుడు చెప్పాలాయన, నేనే వెళ్ళాలని సర్దుకొని మనం రావాలి. అయినా మీరు రాకపోయినా నేను చెప్తానే ఉంటాను. ఎందుకంటే నా ధర్మం ఏంటి? దేవుని సన్నిధికి, దేవుడున్న సన్నిధికి మనం పరుగున రావాలి. దానిని బట్టి దేవుని మీద ఉన్న మన ప్రేమ. పుట్టింటికి వెళ్ళామని భర్త పర్మిషన్ ఇచ్చాడు అనుకోండి. అమ్మాయి పుట్టింటికి వెళ్ళానగానే, రేపు వెళ్ళమ్మాయి అనగానే ఈ రాత్రి నుండి ఆనందం. ఊరిలో ఉన్న వాళ్ళకు ఉండదులేండి, ఊరిలో మనం ఇచ్చిన వాళ్ళకు ఉండదు అంతగా, దూరం ఇచ్చిన వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే పాపం ఈ మధ్యకాలంలో మాకు తెలిసిన ఒక అతను భద్రాచలం నుండి ఎక్కడ, కడప, అమ్మాయి దేవురు కడప అంటే ఎక్కడండి, ఆంధ్రప్రదేశ్లో చివర ఉంటుంది. సుమారుగా 1.5-2 రోజులు ప్రయాణం. ఆ అమ్మాయి వాళ్ళ పుట్టింటికి వెళ్ళాలంటే 2 రోజులు ప్రయాణం చేసేవాళ్ళు ట్రైన్లో. ఇప్పుడు ఒక 15 రోజులు ఉండి రమ్మంటే ఎంత ఆనందం. ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి కుదరదండి. అంటే మనకిష్టమైన వారి దగ్గరికి వెళ్ళడానికి, మన పుట్టింటికి వెళ్ళడానికి ఆడవాళ్ళకి, పురుషులకేమో ఇంటికి వెళ్ళడానికి, లేకపోతే కొంతమందికి పని ఇష్టం, పని దగ్గరికి వెళ్ళడానికి ఆసక్తితో మనం వెళ్తాం. డ్యూటీలు ఎప్పుడైనా ఏమంటే బీపీఎల్ డ్యూటీలు కానీ ఇవన్నీ షిఫ్ట్లు 6 గంటల కంటే ఎగ్జాక్ట్లీ 6 గంటలకి ఉండాలి. 6 గంటలకు ఉండలేదనుకో, ఏమైందిలేండి, ఆదివారం ఆరాధనకి వెళ్ళినప్పుడు ఎలాగో డ్యూటీ కూడా అలాగే నేను వెళ్ళండి ఒకసారి. దెర్ ఈజ్ నో మస్టర్ వెయ్యరు, తిరిగి రావాలి. ఈ భక్తులు అంటారు ఆరాధన తొందరగా ముగించండి, డ్యూటీ టైం అవుతుందంటారు. ఎప్పుడైనా డ్యూటీకి వెళ్ళినాడు, నేను డ్యూటీ తొందరగా ముగించండి, నేను ఆరాధనకి వెళ్ళాలంటారండి. మీరు ఆలోచించండి, మనమైనా ఆలోచించండి. మేము ఆరాధనకి వెళ్ళాలి, డ్యూటీ త్వరగా ముగించండి అంటారండి? అన్నారు. మన దేనికంటాం? డ్యూటీకి వెళ్ళాలి, ఆరాధన త్వరగా ముగించండి. దావీదుకి మనకున్న తేడా. అందుకని దావీదు దేవుని ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఆ మాట చదవండి ఒకసారి. ఎందుకు దావీదు గురించి దేవుడి మాటికి చెప్తుంటాడు? అపోస్తుల కార్యంలో మరలా పరిశుద్ధాత్మ ప్రేరణతో 13వ అధ్యాయం 26వ వచనం చూడండి, 23వ వచనమా? అపోస్తుల కార్యంలో 13వ అధ్యాయంలో ఏమండి, ఎన్నిసార్లు చదివినా ఏమండి, 22వ వచనం 13వ అధ్యాయం. దేవుడు అంటున్నాడు అండి, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొన్నది ఎవరు? దేవుడు. కనుగొనడానికి ఫైండ్, ఇంగ్లీష్లో వెతకడం. దేవుడే వెతికి కనుగొన్నాడు. ఏమని? అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. ఏమండి, దేవుడే అతనిని కనుగొని ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. రాజైన సౌలు తరుముతుంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టి పారిపోకుండా తప్పించుకొని అక్కడే తిరుగుతున్నాడు తప్ప దేవుని సన్నిధి కానీ దేవుడు ఆ దేశాన్ని కానీ విడిచిపెట్టడానికి కానీ ఇష్టపడలేదు. ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ప్రాణం మీదకి తెచ్చుకొని ఉన్నాడు. అందుకే దావీదు గురించి వ్రాయబడిన మాట ఇది. నేను నా దేశమునకు దూరముగాను, నన్ను వెళ్ళమని మీరు నన్ను బలవంతం చేసి నా దేవునికి దూరం చేస్తున్నారేంటి మీరు? ఏమండి, ఆ బాధ మనకు తెలియాలంటే చెప్తాను. ఇప్పుడు దావీదు గారి బాధ మనకు తెలియాలంటే, తెలంగాణ రాష్ట్రంలో మనం ఎవరు ఉండకూడదని మన మీద ఎవరో కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ ఉంటే అరెస్ట్ చేస్తామన్నారు అనుకోండి. ఈ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు మనం ఎంత బాధపడతామండి. ఇక భారతదేశంలో మనం ఉండకూడదు. ఇక్కడ మల్లెలమడుగు వాళ్ళు, అశోపురం, మనం ఈ సంఘంలో ఉన్న మనం భారతదేశంలో ఉంటే వెంటనే అరెస్ట్ చేసి మీకు ఉరిశిక్ష అని ఫైనల్ జారీ చేశారనుకోండి, వెంటనే ఏం చేస్తాం మనం? అవసరం పాకిస్తాన్కి పారిపోతాం, లేదా పక్కన ఉన్న బంగ్లాదేశ్కి పారిపోతాం, శ్రీలంకకి పారిపోతాం పడవెక్కి. దేశాన్ని విడిచిపెట్టి ప్రాణాలు అరచేతున పెట్టుకొని పారిపోతాం. దావీదుకి అదే జరిగింది. దేశమంతా ఏకమై రాజైన సౌలే తరుముతుంటే
రాజండి ఆయన. ఆ రోజు ప్రభుత్వం సౌలు తరుముతున్నాడు దావీదును. దావీదు పారిపోతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత మంచి మనసు అండి దావీదుది. ఎంత మంచి మనసు దేవుని పట్ల దావీదుకి. చంపడానికి అవకాశం వచ్చినా చంపకుండా ఆయనను క్షమించి, యెహోవా చేత అభిషేకించబడినవాడు ఆయన చంపిన వాడు తప్పకుండా శిక్షకు అర్హుడు అంటాడు. మరి ఎలా మరి ఆయన చంపొద్దంటావు రాజా? దావీదుకు చంపడానికి అవకాశం వచ్చింది సౌలును. సౌలు చంపుదామని ఆయన వెనకాల పరిగెత్తుతున్నాడు. మరి ఆయన చంపొద్దంటావు, వాళ్ళకి ఎన్ని ప్రశ్నలు వస్తాయండి. అభిషేక్కి, తర్వాత దావీదు చుట్టూ ఉన్న ఆ సైన్యానికి. నువ్వు చంపవు. నాకు లాంటివాడైతే మనం కొంచెం అడుగుతాం కదండి. నేను నరేసు ఎలాంటి వాళ్ళు అంటే, రాజా నాకు లాంటివాడు అయితే చెప్తున్నాను, నువ్వు చంపవు. అంతే కదా. నీకు చంపడానికి 2 అవకాశాలు వచ్చినాయి. నువ్వు చంపవు. నువ్వు చంపకపోయినా పక్క జరుగు, మేమని చంపుతాం అంటే చంపనీయవు. మళ్ళీ నువ్వు రాజు అవుతావు. ఎట్లా? ఇశ్రాయేలులకు రాజు నువ్వు. ఇప్పుడున్న రాజు చావకుండా నువ్వు రాజు ఎట్లా అవుతావు? నీకు బుర్ర పని చేస్తుందా? నీకు మెదడు పని చేస్తుందా అని అడుగుతావా లేదా? ఎన్ని ప్రశ్నలు అడిగారండి. రాజా అవకాశం ఒక్క వేటుతో గుచ్చి చంపుతానంటాడు అభిషేక్. నువ్వు చంపవు, మమ్మల్ని చంపనీయవు. ఏమండి, ఇది ఎంత మానసిక క్షోభ ఎవరికి ప్రక్కన ఉన్న వాళ్ళకి. కానీ దావీదు మనసు ఏంటి? మరి ఆయన ఎలా చావాలి? యుద్ధంలోనైనా, ఆయన ఫిలిష్తీయుల దగ్గర యుద్ధంలోనైనా చావాలి, అనారోగ్యంతోనైనా చావాలి తప్ప నా ప్రభువుని నేను చంపను. ప్రియమైన దేవుని పిల్లలారా, చివరికి రాజైన సౌలు అలిసిపోతాడండి. అలిసిపోయి ఫిలిష్తీయులతో యుద్ధానికి వెళ్తాడు. అక్కడ చంపబడతాడు. మనకు తెలిసి ఆ సందర్భం. చంపబడిన తర్వాత కూడా అక్కడ కూడా చంపబడిందంటే ఒక బాణము ఆయనకి గుచ్చుకొని ఉంటుంది. ప్రాణం పోదు, కొర ప్రాణాలతో ఉన్నప్పుడు యుద్ధం ముగిసింది అనుకుని వాళ్ళు వెళ్ళిపోతారు ఫిలిష్తీయులు. పూర్తిగా చావడు ఎవరు? సౌలు. అప్పుడు దారి గుండా ఒక అమాలేకీయుడు వస్తూ ఉంటాడు. వస్తున్నప్పుడు వాడిని పిలిస్తే వాడి దగ్గరకు వస్తే, నాయన నా పరిస్థితి బాగాలేదు, నేను బ్రతకను కనుక ఇదిగో నా కత్తితో నన్ను పొడిచి చంపేసేయి అంటాడు. వాడేం చేస్తాడు? రాజు కత్తి తీసి వాడిని పొడిచి చంపి, నేను ఇప్పుడు ఈ రాజును చంపానన్న వార్త, ఎందుకంటే సౌలు దావీదును చంపాలని వెతుకుతున్నాడు. ఇది ఈ వార్త వెళ్ళి దావీదుకు చెప్తే దావీదు నాకు బహుమానాలు ఇస్తాడని వాడు చక్కగా డైరెక్ట్గా ఎవరి దగ్గరికి వచ్చాడంటే రాకూడని వాడి దగ్గరికే వచ్చాడు. ఇక్కడ కూడా చూడండి, దావీదు ప్రేమ మనకు వెలువడుతుంది. సమూయేలు గ్రంథంలో మొదటి గ్రంథం చివరి అధ్యాయంలో అన్నమాట. సమూయేలు మొదటి గ్రంథం చివరి అధ్యాయం 29 అనుకుంటా, 30 అధ్యాయం 31. ఆ కరెక్ట్గా సందర్భాన్ని మనం చూద్దాం. నేను అతన్ని చంపానని వచ్చి చెప్తాడండి. కరెక్ట్గా ఆ రెఫరెన్స్ చదువు. చివరి 30 కానీ 31 కానీ ఉంటుంది. అమాలేకీయుడు అక్కడ ముప్పై 31వ అధ్యాయము కరెక్ట్గా ఆ అమాలేకీయుడు వచ్చి ఓకే. సమూయేలు 2వ గ్రంథం మొదటి అధ్యాయం. నెక్స్ట్ సమూయేలు 2వ గ్రంథం మొదటి అధ్యాయం. టైం ఎంత అయింది నా దగ్గర వాచ్ లేదు. రైట్, 10 నిమిషాలు అవుదా. 13వ వచనం నుండి మనం చదువుదాం. తర్వాత దావీదు వార్త తీసుకొచ్చాడు. ఏమంటే అమాలేకీయుడు ఏంటంటే సౌలు ఈట మీద ఆనుకొని ఉండను. 6వ వచనం, గిల్బోవ పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈట మీద ఆనుకొని ఉండను. అతడు రథములను రౌతులను తనను వెంట
తనకు వెనువెంట తగులుచుండుట చూచి వెనుకకు తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకు చిత్తము నా ఏలినవాడని నేనంటిని. నీవెవడవని అతడు నన్ను అడగగా నేను అమాలేకుడినని చెప్పి తిని. అతడు నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది కానీ తల తిప్పచేత నేను బహు బాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలబడి నన్ను చంపమని సెలవీయగా ఈలాగు పడిన తర్వాత అతడు బ్రతకడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతన్ని చంపి తిని. తర్వాత అతని తల మీదనున్న కిరీటమును హస్తకంకణమును తీసుకొని నా ఏలిన వాడవైన నీ యొద్దకు వాటిని తెచ్చి ఉన్నానని అనెను. ఏమండి, ఎందుకంటే రాజు కదా, తల మీద కిరీటము, చేతికి కడియం. హస్తకంకణం అంటే చేతికి కడియం, ఇది రాజుకుండేవి కనుక అవి తీసుకొచ్చి ఈయనకెందుకు ఇచ్చాడు? ఆయన తర్వాత రాజు ఎవరు? ఈయనే, దావీదే. పైగా ఈయనకి శత్రువులాగా భావించాడు కదా. ఈ రెండు బెనిఫిట్స్ ఉంటాయని ఆయన తీసుకొని వచ్చాడు. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు? దావీదు ఆ వార్త విని తన వస్త్రము చింపుకొనెను. అతని యొద్దనున్న వారందరూ అలాగు చేసిరి. సౌలును యోనాతానును యెహోవా జనులను ఇశ్రాయేలు ఇంటివారును యుద్ధంలో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉండిరి. శత్రువు చనిపోయాడంటే ఆనందించాలి కదా. పోనీ ఈయన చంపలే, ఈయన సైన్యం వాళ్ళు చంపలే. చనిపోతే యుద్ధంలోనే చనిపోవాలి, రోగంతోనే చనిపోవాలి అని చెప్పిన దావీదు ఇప్పుడు యుద్ధంలో చనిపోయాడు సౌలు. పండగ చేసుకోవచ్చు కదండి. శత్రువులు చనిపోతే ఏం చేస్తారు? పండగ చేసుకుంటారుగా. ఇక్కడ ఈయనేంటి ఉపవాసం చేస్తున్నాడు? అదండి ప్రేమ. శత్రువు కూడా చనిపోయిన ఈ శత్రువు ఎవరో తెలుసా? దేవుడు అభిషేకించిన రాజు, పైగా ఇశ్రాయేలీయుడే, బెన్యామీను గోత్రస్తుడే. ఉపవాసం ఉండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి తర్వాత దావీదు నీవెక్కడి నుండి వచ్చితివి నా వార్త తెచ్చిన వాడిని అడగగవాడు నేను ఇశ్రాయేలు దేశంలో నివసించు అమాలేకుడగు ఒకని కుమారుడు అనను. అందుకు దావీదు భయపడక యెహోవా అభిషేకించిన వాడిని చంపుటకు నీవేళ అతని మీద చెయ్యెత్తితివి. యెహోవా అభిషేకించిన వాడిని నేను చంపితినని నీవు చెప్పితివే. నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని వానితో చెప్పి తన వారిలో ఒకని పిలిచి నీవు పోయి వాని చంపమనగా అతడు వాని కొట్టి చంపెను. ఏమండి, ఏం జరిగింది? వార్త తీసుకొచ్చినోనే కొట్టి చంపించాడు దావీదు. ఎందుకు తెలుసా? దావీదు సౌలు దేవుని చేత అభిషేకించబడిన వాడు, ఆయనను చంపినవాడు తప్పకుండా శిక్షకు పాత్రుడని ప్రమాణం చేసినవాడు ఈయన. ఎందుకంటే దేవుడు అభిషేకించిన రాజు అంటే ఇక్కడ సౌలు గొప్పతనం కాదు. సౌలును ఎవరు అభిషేకించారు? దేవుడు అభిషేకించాడు. దేవుడు అభిషేకించిన రాజుని నువ్వెవరవే చంపడానికి? మేబీ సౌలు ఉండొచ్చు, అక్కడ వేరే వాళ్ళు ఉండొచ్చు, కానీ ఎవరు అభిషేకించారు తెలుసా? నా దేవుడు అభిషేకించిన వాడిని నువ్వు చంపుతావా? ఇదిగా ఇందుకు నీ మాటకు నీవే సాక్షివి, ఇందును బట్టి నేను నిన్ను చంపుతున్నానని చెప్పేసి వాడిని చంపేశాడు. ఇదంతా దేనిని బట్టి తెలుసా? దేవుడు అభిషేకించిన రాజు కనుక. ఇదంతా దేవుని మీద ప్రేమతో జరిగించాడు దావీదు. పైగా అమాలేకీయుడు ఇశ్రాయేలీయుడు కాదుగా. అమాలేకీయులు అంటేనే దేవునికి నచ్చని వారు వాళ్ళు. అమాలేకీయులు అసలు భూమి మీద శేషము లేకుండా చేసామని సౌలుతోనే చెప్పాడు దేవుడు ఆ రోజు. అమాలేకీయులు భూమి మీద ఆకాశం కింద ఉండకూడదనే సౌలుకి అప్పగించాడు ఆ రోజు. అలాంటి అమాలేకీయుడు కుమారుడు కాబట్టి ఆయన శత్రువు కనుక. దావీదు దేవుడిని పట్ల దేవుణ్ణి ప్రేమించిన విధానాన్ని మనం ఆలోచించినప్పుడు మనకి కళ్ళలో నీళ్ళు రావాలి. చదవండి ఒకసారి, చదవండి చెప్పిన సందర్భాన్ని. ఎన్గేది అరణ్యంలో జరిగిన సంఘటన, హకీల అరణ్యంలో జరిగిన సంఘటనను చదివినప్పుడు కళ్ళల్లో మనకు నీరు రావాలి. ఎందుకంటే గ్రహింపు శక్తి మనలో ఉండగలగాలి. అలా మనసు పెట్టి దావీదు మనసును మనం తెలుసుకోగలిగితే ఆయన సన్నిధికి దూరంగాను ఇశ్రాయేలుకు దేశంగాను నేను చావను అన్నాడంటే ఎంత ప్రేమించాడు దేవుని సన్నిధిని. మనమేంటంటే ఈరోజు క్రైస్తవుల పరిస్థితి ఏంటంటే చచ్చిపోయిన తర్వాత శవాన్ని దేవుని సన్నిధి తీసుకొస్తారు. బ్రతుకున్నప్పుడు ఏ రోజు రాడు, ఆదరించుకోవడం వస్తాడు అప్పుడప్పుడు. పండగ క్రైస్తవులు చచ్చిపోయిన తర్వాత చర్చి దగ్గరికి తీసుకెళ్ళాలండి, ఒకసారి ప్రార్థన చేసుకొని తీసుకురావాలండి అంటారు. ఇదో పెద్ద సెంటిమెంట్. బ్రతుకున్నప్పుడు రానివాడు చనిపోయిన తర్వాత శవం ఎందుకండి దేవుడికి? బ్రతుకున్నప్పుడే దేవుడు కావాలి, సజీవ యాగముగా దేవుడికి నువ్వు కావాలి, నువ్వు నేను కావాలి. కనుక దావీదు వలె మనం కూడా దేవుని సన్నిధిని ఇష్టపడే వారిలాగా ఉండాలి. దేవుని సన్నిధి అంటే
దేవుని పిల్లలు ఎక్కడ కూడుకుంటారో అది దేవుని సన్నిధి. ఇది ఆరాధన ఒకటి దేవుని సన్నిధి కాదు. దేవుడు సన్నిధి, దేవుడు ప్రజలు ఎక్కడ కూడుకున్నారో అది సెమినారా, మీటింగా, కూడిక, ఏదైనా సరే అది దేవుని సన్నిధి. ఆ సన్నిధిని మనం ఎక్కువ ఇష్టపడాలి. దేవుని సన్నిధిని మనం ఎక్కువ ఇష్టపడాలి. దేవుని సన్నిధికి నేను దూరంగా చనిపోననే దావీదు యొక్క మనసు మనకు ఉండాలి. అందుకే దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ, అంటే దేవుని హృదయంలో ఉన్న ఉద్దేశములన్నీ ఒకటి కాదండి. దేవుడు అంటున్నాడు అన్నీ, అంటే దేవుని మనసులో ఉన్న ఉద్దేశాలు ఇవన్నమాట. దేవుని మనసులో ఉన్న ఉద్దేశాలు ఇవి. ఆయన సన్నిధికి దగ్గరగా మనం ఉండాలి. ఎక్కడైనా చెప్పే మాట ఇదేనండి, ఆయన సన్నిధికి మనం దగ్గర ఉండాలి. చాలా సంఘాలు చెప్పే పోతే ఇదే, దేవుని సన్నిధికి దగ్గర ఉండాలి, దేవుని సన్నిధికి దగ్గర ఉండాలి. ఎంత చెప్పినా మన దేవుని సన్నిధికి దూరంగానే టచ్ మీ నాట్లాగా అంటీ అంటున్నట్టే ఉంటాం మనం. కారణం ఏంటంటే మనకి వాక్యము గ్రహింపు రావట్లేదు. గ్రహింపు కలగాలి మనకి, వాక్యపు గ్రహింపులోనికి మనం వెళ్ళాలి. అలా నేను ఉండాలని కోరుకుంటూ, ఇక్కడ ఎవరినో ఉద్దేశించి చెప్పింది కదా, ఎవరైతే దేవుని సన్నిధికి దూరంగా ఉంటున్నారో, ఎవరైతే నామకార్థంగా వచ్చిపోతున్నారో, ఎవరైతే వెంటనే దేవుని సన్నిధిని విడిచిపెట్టాలని ఆశపడుతున్నారో, అది మీ జీవితానికి మంచిది కాదు. అది మీ జీవితానికి మంచిది కాదు. కనుక మీరు ఒకవేళ అలా ఉంటే మీలో మార్పు రావాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాను.